నమస్తే, నేను మధు. రిమాండ్ రత్న అనే బిరుదుని నిలబెట్టుకున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంబటి రాంబాబు కూడా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి ఈ రిమాండ్ వ్యవహారం? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏంటి సార్ ఈ రిమాండ్ వ్యవహారం? ఒక పక్క పొన్నవోలు సుధాకర్ రెడ్డి గాని, లేకపోతే అంబటి రాంబాబుకి 14 రోజులు కోర్టు రిమాండ్ విధించడం, ఏంటి సార్ ఈ రిమాండ్ వ్యవహారం ఏంటి? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్న ఏదో పాత పాట. ఇవాళ వైసీపీ వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారా అంటే, ఒకటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరి తరపున వాదిస్తే వాళ్ళు అసలు బెయిల్ రావట్లేదండి. వాళ్ళు రిమాండ్ పడిపోతాం. ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు మరో తాజాగా ఆయన జాబితాలో చేరాడా? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వాదించబాకండి అని అడుగుతున్నారు. ఆయన మాత్రం పెట్టద్దు, మా తరపున మేము ఎవరో ఒకరిని పెట్టుకుంటామని వాళ్ళ ఆ కేసుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర గగ్గోలు. గతంలో ఏఏజీ ఎవరు, మాజీ ఏఏజీ ఈయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో మనం చూసాం అతని వాదన పటిమ. ఆయన ఏంటి, కొంచెం సౌండ్ పెంచుతాడు, కొంచెం మామూలుగా ధాటిగా మాట్లాడతాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటుంది షర్మిల. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏనాడు మా నాన్నని కలవలేదు, అసలు ఆయన ఎవరో తెలియదు, ఇది ఒక క్విడ్ ప్రోకో అన్నది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డికి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మధ్య క్విడ్ ప్రోకో అని బయట పెట్టింది ఎవరు? సొంత చెల్లె. అంటే ఈ రాజశేఖర రెడ్డి భక్తుడు, అతనేదో నెల్లూరు జిల్లాలో ఏదో లాయర్గా ఉండేవాడు అనుకుంటాను. మొత్తానికి ఈ విధంగా చెట్టు కింద ప్లేడర్ కాస్త ఇక ప్యాలెస్ ప్లేడర్ అయిపోయాడు. ఏదో తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా మరి ఈ డొల్ల కంపెనీల బుట్టలో పడ్డాడు. జగన్ ఉపయోగించుకుని ఆయన బాగా లాభపడ్డాడు. ఏది అటు 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 ఆయన వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు, కొడుకుని సెటిల్ చేయడంలో కావచ్చు. ఇప్పుడు ఒకటి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనా పటిమ ఏంటి అసలు దేశం మొత్తం చూసింది. ఆయన ఏంటి, అసలు నాసిక్లోనే గంగను పుట్టించాడు. అప్పుడు చంద్రబాబు కేసుల విషయం ఇదే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుల విషయంలోనే సంజయ్ ఇతను కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకుని, అదేదో అమరావతికి పరిమితం కాకుండా హైదరాబాదు, ముంబై, ఢిల్లీ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళ యొక్క పాండిత్యం అంతా వాళ్ళ దేశం మొత్తం అప్పట్లో పెద్ద జోక్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంబటి రాంబాబుని బయటికి తీసుకురావడానికి వాదించాడా, లోపల పంపడానికా? ఇప్పుడు ఇవాళ రిమాండ్ వచ్చిందంటే కారణం ఆయన పైన 16 కేసులు ఉన్నాయి రాంబాబు పైన. రాంబాబు ఏంటి, ఆయన సుదీర్ఘ రాజకీయ నాయకుడు. గతంలో మనం చూసాం. అంటే ఆయన ప్రజా ఎన్నికల్లో గెలిచింది తక్కువే. ఎప్పుడో రేపల్ల నుంచి భూమి పుట్టక ముందు గెలిచాడు. 1985 ఆ ప్రాంతంలో ఎప్పుడో ఒకసారే గెలిచాడు రేపల్లలో. ఆ తర్వాత అసలు ఇక అతనికి పోటీ చేయటానికి ధైర్యం చాలకో ఏమో అసలు కొన్నాళ్ళు రాజకీయ వైరాగ్యంలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత ఆ పాదయాత్రలో మళ్ళీ స్పీడ్ అయి అతను ఏపీఐఏసీ చైర్మన్ ఏదో చేశాడు. ఈ జగన్ పుణ్యమా అని ఇక్కడ సత్తెనపల్లిలో మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచాడు శివప్రసాద్ మీద. ఇట్లా ఏదో మంత్రి కూడా అయ్యాడు. అంటే ఒకటి, సరే అంచెలంచెలుగా మరి ఆయన అటు ఎమ్మెల్యేగా కాకపోతే 40 ఏళ్ల రాజకీయం. ఇప్పుడు నిన్న కూడా చెప్తూ ఏమన్నాడు, అసలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వాపోయాడంట. ఏమని, అసలు కన్నీళ్లు పెట్టుకుని అంబటి రాంబాబు నాకు 70 ఏళ్ళు, నన్ను ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కొట్టారు, అసలు ఏదో 2 కాళ్ళు అటు ఇటు లాగి తీసేపడినే నాకు అసలు నేను నుంచుకోలేకపోతున్నాను అంటే మ్యాన్లీ హ్యాండ్లింగ్ జరిగింది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. మరి అంత వయసున్న బాబు గారిని కూడా జైల్లో పెట్టినప్పుడు ఇదే విధంగా ఆలోచించాలి కదా సార్. అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేస్తారమ్మా? ఇప్పుడు నువ్వు మాజీ మంత్రివి, అందులో అంబటి రాంబాబు, నీ గొంతు, నీ వాక్ పటిమ వాళ్ళకి తెలియదా? కాకపోతే డ్రామా, నటన ఏది అసలు మనం చూసాం ఎట్లా రెచ్చగొట్టాడు. అవును, గుడికి పూజల నిమిత్తం రావడం ఏంటి, అక్కడ నిరసన తెలిపే వాళ్ళని రెచ్చగొట్టడం ఏంటి, ఇంటికి వాళ్ళని రప్పించుకోవటం, మళ్ళా బయటకు వచ్చి ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఛాలెంజ్ చేయడం, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, నా ఇంటి దగ్గర కుక్క కూడా భయపడదు, మీ రెడ్ బుక్కి నా ఇంటి దగ్గర కుక్క లేకపోతే తోటలో 2 కుక్కలు కూడా భయపడవు అన్నాడు. మరి ఎట్లా భయపడుతున్నా? అదే కదా, మరి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు భయపడినప్పుడు?
అతనేమో జోగి రమేష్ రెడ్ బుక్ జేబులో పెట్టుకో అనేది అన్నట్టు. ఇప్పుడు నీ జేబులో పెట్టారా? ఇప్పుడు రెడ్ బుక్ మడిచి ఎవరి జేబులో పెట్టారు? జోగి రమేష్ జేబులో పెట్టారా? అంబటి రాంబాబు జేబులో పెట్టారా? తప్పది. ఏది ఇది లేపి దండించుకోవటం అంటే అదే అనమాట. అనవసరంగా ఎందుకు? ఇప్పుడు మీరు గతంలో అధికారం చెలాయించారు. ఏ విధంగా మీరు కళ్ళు మరి పొర్రలు గమ్మి పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు. ఇప్పుడు ఇవాళ మీ కార్యాలయం ఎవరైనా తగలబెట్టారా? శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఇవాళ ఎమర్జెన్సీ అడుగుతున్నారు. లేకపోతే ఏంటి, ముద్రగడ పద్మనాభంతో లేఖ రాపిస్తాడు. దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ కాపుల్ని రెచ్చగొట్టాలని చూస్తారు. కాపు సంఘం ఒక పత్రిక కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రంగాకి అంబటి రాంబాబుకి పోలిక అని వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఎక్కడ రంగా, ఎక్కడ రాంబాబు? అంటే రాంబాబుని తీసుకొచ్చి రంగాన్ని పోల్చడం ద్వారా ఇతను రాంబాబు కాదు కాంబాబు అని కదా ఇతని పేరు. అంటే ఇలాంటి పరిస్థితి రాంబాబుకి వచ్చిందంటే కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చివరికి అంబటి రాంబాబు, జోగి రమేష్ జగన్ చేతిలో ఒక పావులయ్యారు. వీళ్ళ యొక్క దీన్ని అడ్డం పెట్టుకుని అతను మళ్ళా ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ పైన పడగెప్పాలని చూస్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి ఆయన వంతు మళ్ళా ఇంకోసారి ఏఏజీ కావాలి కదా. జగన్ 2.0లో ఈసారి మళ్ళీ ఢిల్లీలో అవుదామని అతను మాత్రం యథాశక్తి వీళ్ళని జైళ్ళకి పంపడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. అంటే గతంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదో కోర్టులో చేసిన వాదనల్లో కూడా జడ్జి పైన ఆయన అరుపులు, కేకలు. అతను సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో క్వశ్చన్ చేయడం కోసం అప్పట్లో ఏదో 41A నోటీసులు ఇచ్చి పిలిపించినప్పుడు ఆ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద సినిమా, అసలు అందరిపైన ఆయన వెళ్ళడం. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటి, ఆయన ఒక గొప్ప లాయర్గా మీరు మీ వాదన పట్టి మీద కోర్టులో చూపించండి, వీళ్ళని జైళ్ళకి వెళ్లకుండా కాపాడండి. అది వదిలేసి తనే ఒక నాయకుడిగా మారి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన కూడా ఒక పదవి, ఏదో ప్రధాన కార్యదర్శి ఏదో పోస్ట్లో ఉన్నట్టున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అంటే మీరు లీడర్గా ఉండండి, లేకపోతే లాయర్గా ఉన్నాడు. కానీ అటు లీడర్గా ఇటు లాయర్గా 2 పాత్రలు పోషించడం వల్ల వచ్చిన ఉపద్రవమా? మరి ఇప్పటికైనా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఆయన వాదించినవి చాలా వరకు రిమాండ్కు దారి తీస్తున్నాయి. సో ఇప్పటికైనా సరే మాకు పొన్నవోలు వద్దు అని మీరు కూడా చెప్పారు చాలా సార్లు. వైసీపీ వాళ్ళు అసలు మాకు పొన్నవోలే వద్దు అంటున్నారు అని చెప్పేసి. మరి ఇప్పటికైనా వాళ్ళ లాయర్ని మార్చే అవకాశం ఉందంటారా? మారిస్తే మరి జైలుకి వెళ్తారు. వాళ్ళు ఇంకా జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎంతమంది ఉండాలో అందరినీ పంపాల్సిందేనా? శకుని ఉండేవాడు నీకు మహాభారతంలో. ఏంటి, దుర్యోధనుడు కౌరవుల పక్కనే ఉంటూ మొత్తం కౌరవ నాశనానికి కారకుడయ్యాడు అంటారు. అట్లాగే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నాడా? జగన్ పంచనే ఉంటూ ఇవాళ వైసీపీ నాశనానికి అతను ఇవాళ కారకుడు అవుతున్నాడా? సో ఏదేమైనా సరే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి విషయమై ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. మరి అంబటి రాంబాబు విషయంలో రిమాండ్ విధించిన ఈ 14 రోజుల విషయమై ఎక్కువగా సుధాకర్ రెడ్డిని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికైనా సుధాకర్ రెడ్డిని పక్కన పెడతారా, లేదంటే అలాగే కంటిన్యూ చేస్తారా? ఒకవేళ సుధాకర్ రెడ్డి కంటిన్యూ అయితే మరి అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? మరి వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.